11 వామపక్ష పార్టీల నాయకులు, హాజరైనటువంటి వామపక్ష క్రోడీకరించడం, పుస్తకాలు తీయటం, ఆ విధంగా పెద్ద ఎత్తున మనం సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మనందరూ తెలుసు, కాలేజీ అంటూ ఉంటాడు, ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు అది ఆహారం అని. అలాగే మనం తక్కువ అంచనా వేసుకోకుండా కమ్యూనిస్టులుగా మనం చేయలేని పని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలోనే మానవాళికి సంబంధించి మనం తప్పితే, అంటే మీరు అనుకుంటే కుదురుతుందా అని కొంతమంది అనవచ్చు, మీ పాలనంతా అనవచ్చు. ఇందాక నేను చెప్పాను, కమ్యూనిస్టు భావజాలానికి ఉన్న గొప్పతనం అది, కమ్యూనిస్టు ఐడియాలజీకి ఉన్నటువంటి గొప్పతనం అది.
ఆ ఐడియాలజీయే ఇవాళ వ్యక్తి కేంద్రంగా పనిచేసేటువంటి వ్యక్తి కేంద్రీకరణతో పనిచేసే ఐడియాలజీ. దట్ ఈస్ కమ్యూనిజం, దట్ ఈస్ సోషలిజం, దట్ ఈస్ మార్క్సిజం. వితౌట్ మార్క్సిజం నో వరల్డ్ కెన్ మూవ్ ఫార్వర్డ్. అప్పుడప్పుడు విల్ హ్యావ్ టు ఫేస్ సమ్ హార్డెల్స్. బై ఓవర్కమింగ్ సచ్ హార్డెల్స్ వీ షుడ్ గో ఆన్ కీపింగ్, వీ షుడ్ గో ఆన్ మూవింగ్. ఆ విధమైనటువంటి ఒక ఆలోచన దృక్పథంతో మనం నిరంతర పోరాట యోధులుగా మన కర్తవ్య నిర్వహణలో అలుపెరగకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ముందుగా నేను అది 2 పాయింట్స్ మీకు చెప్పాలని నేను భావిస్తాను. కాబట్టి ఈ రెండోది మన ఎజెండా. మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ అనే అతను అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. అసలు మన ఆశ్చర్యం, దురదృష్టం, దేశ ప్రజలు ఇవాళ వాళ్ళు 400 సీట్లు కావాలని నినదించే అంత ఎదిగే విధంగా దేశ ప్రజలు వారు వేరియస్ రీజన్స్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు అవునన్నా కాదన్నా దానికి ఎందుకు ఎలా ఇస్తున్నారు అంటే అనేక రకాల సెంటిమెంట్స్ని, అనేక రకాల నిర్బంధాలని, అనేక రకాల దౌర్జన్యాలను, అన్ని రకాల క్రూరత్వంతో కూడినటువంటి అన్ని రకాల విధానాలని అనుసరించడం ద్వారా నయాన భయాన దొంగ తీసుకోవడం ద్వారా, లేకపోతే అమాయకులైనటువంటి వాళ్ళని సెంటిమెంట్స్ పేరుతో రెచ్చగొట్టడం ద్వారా ఏ పేరుతో అయినా కానీ మొత్తాన్ని సైలెంట్ చేసినటువంటి ఒక పరమ నియంత నరేంద్ర మోడీ. ఈ నియంతలో ఒక నియంతే కాదు, ఒక హిట్లర్ ఉన్నాడు, ఒక ముస్సోలిని ఉన్నాడు. ఈ బీజేపీ అనేటువంటి ఇజంలో ఒక నాజీయిజం ఉంది, ఫాసిజం ఉంది. ఎంత భయానకమైనటువంటిది మన భారతదేశ చరిత్రలో. ఏదో ఇందిరాగాంధీ ఏదో చెప్తా ఉంటారు, అప్పుడు చాలా మంది డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉండేవాడు. ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఎమర్జెన్సీ పాల్పడటం జరిగింది, కానీ ఇది నరాన అటువంటి మన ఆ మతం, లేకపోతే మతోన్మాదం, లేకపోతే ఇతర సెంటిమెంట్స్ని ఆ విధంగా నరేంద్ర మోడీ తీసుకువెళ్తాం అనేది, ఇది ఇంకా ఫాసిజం స్టేజ్ రాలేదని మన వాళ్ళు నిర్వచనం చెప్తున్నా. దానికి దాదాపు నీరెవౌట్గా మనం వచ్చేసాం. ఎందువల్లంటే మీరు గమనంలో తీసుకోండి, మనకు తెలిసిన విషయాలే మరొకసారి పునశ్చరణ చేసుకోవడానికి చెప్తున్నాను. ప్రతి ఎన్నికల ముందు ఒక ఆయుధం బయటకు తెస్తున్నాను. ప్రతి ఎన్నికల ముందు ఒకసారి ఏమో 2018లో కొలాబా బాలాకోట్, అదే పద్ధతుల్లో మన ప్రభుత్వ, అలాగే 370 ఆర్టికల్ కాశ్మీర్కి సంబంధించి. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చేసరికి సార్ 2014 ముందంటే అప్పుడు ప్యూర్లీ శ్రీరాముడి పేరు, లేదా హిందూ మతం, లేదా ఇతర పార్టీలన్నీ కలుపుకుని అది. ఇప్పుడు మళ్ళా ఈ ఎన్నికలు వచ్చేసరికి మరలా 2-3 ఆయుధాలు బయటకు తీశారు. ఒకటి మొన్నే జరిగిన శ్రీరామ మందిరం, ఇంటింటికి తలంబరాలు పంచారు, ఇంటింటికి తలంబరాలు. అదేవిధంగా 2018లో మొదలెట్టి 19లో చట్టరూపం దాల్చిన సిఏఏని ఇప్పుడు అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దాచుకున్నారు దాన్ని. ఇదంతా చూసారా, మోస పదార్థం. అల్టిమేట్గా అనేక అస్త్రాలను దాచిపెట్టి ఆ శత్రువు ఆ బలాన్ని బట్టి అస్త్రాలను ఉపయోగిస్తారు కదా, బ్రహ్మాస్త్రం, మోస పదార్థం. ఆ విధంగా ఇప్పుడు మోస పదార్థం సిఏ వీటిని తీయటం జరిగింది. ఇది ఒక భాగం. రెండో భాగం, ఎవరిని బతకనీయట్లేదు, ఏ పార్టీని బతకనీయట్లేదు. కేసీఆర్ గారు నమ్మారు బాబు, ఆయనతో మంచిగా ఉంటే ఇబ్బంది ఉండదండి. కాలనాగులో ఎంత విషయం ఉంటుందో నాకు తెలియదు, కానీ నరేంద్ర మోడీ అనేటువంటి కాలనాగులో ఆ విషం, అది అది దాని విరుగుడు లేనటువంటి విషం ఆ నరేంద్ర మోడీ. ఎవరిని బతకని. చంద్రబాబుని చూసాం, మళ్ళీ రేపు చంద్రబాబు గట్టి అదే. కేసీఆర్ నమ్మాడు, ఏం కాదంటున్నాడు, అయిపోయాడు కేసీఆర్. ఇప్పుడు పలు రీజన్స్ ఉంటాయి, పలు లాజిక్స్ ఉంటాయి, అది వేరు.
ఇప్పుడు వరకు అరెస్టు చేయకుండా ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అరెస్టు చేయటం కరెక్టా కాదా అనే దాని జోలికి మనం వెళ్ళదు. చట్ట ప్రకారం తప్పులుంటే చట్టం తన పని తను చేస్తుంది. కానీ సమయం ఏంటి? ఇప్పుడు వరకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడే అరెస్ట్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడే అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏముంది అంటే ఎవరు నోరెత్తకుండా ఉండాలి. మరోవైపు కేజ్రీవాల్ అనే అతన్ని కొట్టడం ద్వారా ఢిల్లీ, పంజాబ్, గోవా ఆ రాష్ట్రాల్లో దెబ్బకొట్టాలి. మళ్ళా ఇతర రాష్ట్రాల వైపు ఎవరు వెళ్లకుండా, అలాగే ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇది విస్తరణ వైపు, వాళ్ళ పార్టీని విస్తరణ వైపు చూడకుండా ఉండే విధంగా అందరినీ భయపెట్టాడు. మమతా బెనర్జీ భయపడదని అనుకున్నాం కదా. మమతా బెనర్జీ పైన ఒక అస్త్రం ఉంది, కేజ్రీవాల్ పైన అసలు అయిపోయింది, ఇంకా ప్రతి ముఖ్యమంత్రి పైన ఒక్కొక్క అస్త్రం ఉంది. ఆ విధంగా ఇటువంటి భయానకమైన ఈ పరిస్థితులు కూడా అదనంగా ఇప్పుడు సిఏఏ అంటే ఇది అమలు చట్టమైంది 2019, నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చాడు. కారణం ఏంటి? మనం ఒక డివిజన్ రావాలి, ముస్లింలు హిందువుల మధ్య డివిజన్ రావాలి. సిఏఏ అసలు దాని పర్పస్ ఏంటి? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి ప్రీలాన్స్ గా మళ్ళా ఇంకో ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, దాని తర్వాత ఎన్సిఆర్, ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్. అక్కడి నుంచి మొదలై చివరికి ఈ సిఏఏ, ఈ 3 లింకులు ఉన్నాయి. ఇది ఎందువల్ల ఏమి ఉపయోగం జరుగుతుంది, ఏమి నష్టం అవుతుంది ఈ దేశానికి అంటే గవర్నమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు పెడుతున్నారు, మనం చెప్పేది మనం చెప్తున్నాం. వాళ్ళు చెప్పేది ఏంటి? ఆ రోజుల్లో ద పర్సన్స్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ ఇన్ 3 countries ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్, అఫ్ఘాన్ అండ్ పాక్, వాళ్ళు శరణార్థులు వచ్చారు. ఎవరైతే పీడించబడి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి ఇస్తున్నాం. ఇది మానవత్వం కదా అంటారు వాడు. మనమేమంటున్నాం? అట్లా పీడించబడి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఫర్ వేరియస్ లెవెల్స్ వచ్చారు కదా, పోనీ రాలేదు. ఎవరైనా సరే పీడించబడి ఈ దేశంలో వచ్చినటువంటి వాళ్ళకి మానవత్వంగా మేము అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అది ఏదైనా సరే వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు అనేది మనం. వాళ్ళు ఏమన్నారు స్పెసిఫిక్గా? హిందూ, బౌద్ధ్, జైన్, పార్సీ, క్రిస్టియన్, సిక్, ఈ 6 మతాల వాళ్ళకి ఇస్తాం, ఎక్స్క్లూడింగ్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ లేకుండా. అది ఏంటది అంటే అర్థం ఏంటంటే ఇక ముస్లిమ్స్కి ఒక భయం రావాలి, ముస్లిమ్స్ లో ఒక ఆలోచన రావాలి, అది తద్వారా ముస్లిమ్స్ కి హిందూ మతానికి మధ్య ఒక డివిజన్ రావాలి. ఇది వీళ్ళకి ఉపయోగం జరగాలి. అక్కడ పాయింట్ అది. దానివల్ల ఆ సిఏఏ చట్టం వల్ల భారతదేశంలో ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? ఈ దేశంలో ఉన్న ముస్లింలకు మేము పౌరసత్వం నిరాకరించం కదా అని అంటారు, ఈ దేశంలో ఉన్న హిందువులకు పౌరసత్వం నిరాకరించం కదా అంటారు. మరి నిరాకరించినప్పుడు స్పెసిఫిక్ గా ముస్లిం పేరు లేకుండా ఎందుకు పెట్టావు? అదే పద్ధతిలో ఇతర దేశాల్లో పీడించబడేటువంటి మయన్మార్ నుంచి రోహింగ్యాలు కానీ, అలాగే శ్రీలంక, ఇవన్నీ కూడా మనం చదువుతా ఉన్నాం, మన హిందువులు కానీ, అటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? అంటే స్పెసిఫిక్ గా ముస్లిం అనే పేరు ఉండాలి. ముస్లిం, హిందూ అనే పేరు ఉంటేనే వాళ్ళకి పర్పస్ సర్వ్ అవుతుంది. ఇది దీనిలో ఎంత ప్రమాదం అంటే మనకి అంత మేరకు అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళకే సిటిజన్షిప్, కానీ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 says irrespective of caste, religion, in granting citizenship to any person, religion cannot be taken into the consideration. Regardless of religion తో సంబంధం లేకుండా
రిలీజియన్ తో సంబంధం లేకుండా పుట్టుక ఎదుగుదల ఇక్కడ వాళ్ళ దీన్ని బేస్ చేసుకుని ఇవ్వాలి. నువ్వు ఎందుకు మరి వాళ్ళ మతం అనేది ఎందుకు తీసుకొచ్చావు? వెదర్ ఇట్ ఇస్ అగైన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన నువ్వు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి దానికి భిన్నంగా మతం అనే ప్రాతిపదిక ఎందుకు తీసుకొస్తున్నావు? అదేవిధంగా మన రాజ్యాంగంలో మరింత స్పష్టంగా చెప్పబడింది, ఇది లౌకిక వ్యవస్థ, మన రాజ్యాంగం సెక్యులర్ వ్యవస్థ. ఆ పదాన్ని తీసేస్తామని కూడా అంటున్నారు. సరే, అదే మధ్యలో ఇన్కార్పొరేట్ చేశారు సెక్యులర్. సో కేశవానంద భారతి కేసు ఏంటంటే, నువ్వు ఏ పదమైన పెట్టు, రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ మార్చడానికి వీలేదు. మన రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏమిటంటే మతంతో నిమిత్తం లేకుండా, కులంతో నిమిత్తం లేకుండా, అదేవిధంగా ఇతర రీజన్స్తో నిమిత్తం లేకుండా అందరినీ సమానత్వంగా చూడాలి. ఇది మన మతం, మన రాజ్యాంగం మనకు చెప్తున్న అంశం. ఒక కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అందుకని నువ్వు మార్చుకున్నా సరే బేసిక్స్ మార్చడానికి వీల్లేదు. మన బేసిక్స్ ఏంటి, మన రాజ్యాంగం ఏంటి? మన రాజ్యాంగం చెప్పేది ఏంటంటే కుల మతాలకు అతీతంగా మతం అనేది ఇందులో చూపించరాదు. అది బేసిక్ పాయింట్. దాన్ని మార్చడానికి వీల్లేదు. కానీ వీళ్ళని మారుస్తున్నారు, ఎందుకంటే బలం ఉంది. రేపు ఇక్కడ వరకే కదా అని మనం అనుకోవచ్చు. వన్స్ మతం అనేది ఇప్పుడు అంగీకరించి రేపు అమలు చట్టం అయిపోయింది. ఇది ముస్లింని ఎక్స్క్లూడ్ చేసి మొదలుపెట్టిన తర్వాత రేపు ఇది ఇక్కడితో ఆగదు. మాకు 400 సీట్లు రానిందని అంటున్నారు కదా. చివరికి దీన్ని హిందూ మత దేశం కింద కూడా వాళ్ళు అంటున్నారు. ఒకవైపు అవి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అవి ఇస్లామిక్ దేశాలు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండమనండి, లేకపోతే అక్కడ ఉన్న తీయాల్సిన అవసరం లేదు. ఆ దేశాల్లో వాళ్ళే ఉండొచ్చు కదా. మరి ఆ దేశాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? ఆ దేశాల్లో ఉన్న క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటి? వాడు కూడా మీ దేశాన్ని మీరు వెళ్ళిపోండి అని ఎడగొట్టే ఎంత తక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎడగొట్టే ఆ పరిస్థితి ఏంటి అంటే మనకి ఏమర్థం అవుతుందంటే అది ఇక్కడతో పరిమితం కాదు. వాళ్ళని పూర్తిగా చూపెట్టి రేపు భారతదేశాన్ని హిందూ రాజ్యంగా, హిందూ మతంతో కూడినటువంటి ఆ ఇస్లామిక్ రాజ్యాలలాగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి కుట్ర ఇందులో ఉంది. ఇది మీకు బ్రీఫ్గా సిఏ. దీనికి సంబంధించి ఎవరికి ఇవ్వాలి, ముందు అక్కడి నుంచి మొదలైంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, అక్కడ ఎవరి పేరు ఎక్కాలి? ఎవరి పేరు ఎక్కాలంటే అంటే అదేమంటున్నారంటే జనాభా ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, పేరు రాసుకుంటే తప్పేంటి అనేది ఒక ఆర్గ్యుమెంట్ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే ప్రవేశపెట్టారు కదా. దానిలో ఆర్గ్యుమెంట్లు ఏది పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టినా అప్పుడు ఈ అనుమానాలు రా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి నీ ప్రూఫ్ ఆఫ్ బార్డర్ లైస్ అపాన్ యూ అని. నువ్వు మీ అమ్మ ఎక్కడ పుట్టింది, మీ నాయన ఎక్కడ పుట్టాడు చెప్పాలి. మీ నాయన పొరపాటున సర్టిఫికేట్స్ దొరకలేదు, లేదా మీ తాత ఎక్కడ పుట్టాడు చెప్పాలి. ఇది ఉంది, చట్టంలో ఉంది. అది అవన్నీ ఉండాలి. తర్వాత లోకల్గా ఉండే అధికారులు దాన్ని అప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, ఎక్కడ మొదలైందంటే మొన్న అస్సాంలో అదే జరిగింది. చాలామంది సబ్మిట్ చేయలేకపోయారు. వాళ్ళు ముందే క్యాంపులు తయారు చేశారు, కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ అంటే మన దీన్ని నిర్బంధ కేంద్రాలు. దాదాపు వాళ్ళ ఆలోచన 1,50,00,000 మంది అస్సాంలో మైగ్రేటెడ్ యుద్ధకాలంలో వచ్చి ఉంటారనేది, ముస్లింలు వచ్చి ఉంటారని వాళ్ళ ఆలోచన. చివరికి అది 19 లక్షలకు తేలింది. 19 లక్షల నుంచి 8 లక్షల మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. వాళ్ళన్ని క్యాంపులు కూడా తయారు చేసేస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు భారతదేశంలో కూడా ఇటువంటి అనేక ఆలోచనలు క్రమంలో ఈ ఐపీఆర్లో ఎవరి పేరు ఎక్కించాలి, ఎవరి పేరు తొలగించాలి మన చేతుల్లో ఉండాలి. అంత కేంద్ర పరిపాలన, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఏదో నెపం పెట్టి తీసేస్తారు, ఒక ముస్లిం పేరు తీసేస్తారు, నేమ్స్ హిందూ పేరు తీసేస్తారు. ఎవరు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి సర్టిఫికెట్స్? ఎక్కడ తెచ్చుకోవాలి వీళ్ళు? 140 కోట్ల మంది ప్రజలు కూడా, భారతీయులు కూడా ఇప్పుడు నేను భారతీయుడినే అని క్యూలో నిలబడి సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయాలి. సాధ్యమవుతుందా?
ఒకవేళ ఎవడైనా అనుమానం అంటాడు, వీడు కాదంటాడు, వీడు రుజువు చేసుకోవాలి. మా తాత ఇక్కడే, మీ తాతల కాలం సర్టిఫికేట్ దొరుకుతాయా, మా ముత్తాతల కాలం సర్టిఫికేట్ దొరుకుతాయా? ఇదంతా కూడా కావాలని వీళ్ళు ఒక రభస క్రియేట్ చేసి వాళ్ళే దానికి రిజాల్వ్ చేస్తే ఆ విధంగా హిందూ ముస్లింల పేరుతో నిరంతరం ఇది ఒక రావణ కాష్టం లాగా ఉండాలనేది అది ఐపీఆర్లో ఎక్కిన పేర్లే దానిలో ఇది వన్స్ అప్రూవ్డ్, ఇది మళ్ళా దానిలో నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్లోకి ఎక్కుతాయి. అక్కడే గొడవలు మొదలవుతుంది. ముందు ఐపీఆర్లో ఫస్ట్ స్క్రీన్, దీనికి దానికి సంబంధం లేదన్న, ఇందులో ఎక్కిన పేర్లే అందులో అంటున్నారు. అంటే అందులో ఎన్ఆర్సీలో ఎక్కిన తర్వాత అప్పుడు సిటిజన్షిప్ మనకి ఇస్తారు. అది ముస్లిమ్స్కి అనుకోకండి, అందరూ కూడా దీన్ని ఈ అగ్ని పరీక్ష దాటవలసిన అవసరం ఉంటుంది. అయితే మనం వాళ్ళే చెప్పొచ్చు, మీ అందరికి అవసరం లేదా, ముందు అందరిని భయభ్రాంతులు గురి చేసి అందరు కాదు వీళ్ళకే అంటే వీళ్ళందరూ సంతోషపడతారు. ఇది మన ఇప్పుడు అది మాథ్యూ సార్, ఇది ఒక క్యాష్, వాళ్ళందరూ ఏమన్నారు, మేము ఒకప్పుడు హిందువులనే బంగ్లాదేశ్ దీని నుంచి వచ్చాము, ఇప్పుడు మాది స్పెషల్ కమ్యూనిటీ అయ్యాం, ఆ ముస్లింలు రానియొద్దు అంటున్నారు. మన ఆమెం చెప్పింది మమతా బెనర్జీ, మరి రేపు మీకు అదే ఇబ్బంది అవుతాయా, వాళ్ళు మీరు కూడా మేము అప్లై చేసుకుంటామన్నారు. అప్లై చేసుకుంటామంటే మీరు అప్లై చేసుకుంటే మీరు రిఫ్యూజెస్ అవుతారు, శరణార్థులు అవుతారు, మీకున్న హక్కులన్నీ కోల్పోతాయి అని మమతారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మైనార్టీ మతాలని, మైనార్టీ జాతులను కూడా రెచ్చగొడుతున్నారు ముస్లిం పేరుతో. అందువల్ల మన పాయింట్ ఏంటంటే అది ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, మనం మనుషులు. అయితే దేశానికి హక్కులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కానీ చట్టాలు ఉన్నాయని చెప్పి ఆ చట్టాలను కొద్ది మందికే పరిమితం చేసి కొద్ది మందిని వివక్షత వైపు చూడటం అనేది దుర్మార్గం అని మనం చెప్తున్నాం. అసలు మానవ జాతి ఒక సెకండ్లో మనం వెనక్కి వెళ్తే అసలు ఎక్కడి నుంచి మొదలైంది మానవ జాతి, ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆరియన్స్ కానీ అక్కడే ఉన్నట్లయితే 600వ శతాబ్దంలో ముస్లిం మతం పుట్టింది, వీళ్ళందరూ ముస్లింలు అయ్యేవాళ్ళు. ఇప్పుడు మేము ఆర్యులు, మేము బ్రాహ్మణులు, మేము వేదాలు చదివినాం అని చెప్తున్నారే, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు మధ్యాసియా, రష్యా, ఇరాక్ ఆ దేశాల నుంచి వచ్చారు. ఎప్పుడు 2000 క్రీస్తు పూర్వం 1800 మధ్య వచ్చారు. వాళ్ళు అక్కడే ఉంటే ముస్లిమ్స్ అయ్యేవాడు, ఆ మతం ఆటోమేటిక్ ఫాలో అయ్యేవాడు. అంటే ఇవన్నీ ఆ గ్లోబల్కి వెళ్ళడం. మనందరం మన ఒంట్లో ప్రవహించే రక్తమైనా మన కేటగిరీస్ అయ్యే ఉంటాయి, ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్. ఇతర దేశాల వాళ్ళదైనా అయ్యే గ్రూపులు ఉంటాయి, ఎక్కడ ఏ మనిషికైనా అయ్యే గ్రూపులు ఉంటాయి. అన్నిటికంటే మించి మానవత్వం గొప్పది. వీళ్ళకి అది కాదు, వీళ్ళకి అధికారం కావాలి. అందువల్ల ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ఎదుర్కోవటంలో ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి. ఇప్పుడు కేరళలో తీర్మానం చేశారు, సిఏఏని మేము అమలు చేయమని. బెంగాల్లో కూడా తీర్మానం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని మేము ఇక్కడ అమలు చేయమని చెప్పి తీర్మానం చేయవలసిన అవసరం ఉందని మనం డిమాండ్ చేస్తే బాగుంటుంది. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటూ అందరూ అంతిమంగా కొద్ది సమయం ఎక్కువ తీసుకున్నా మన్నించాలని కోరుతూ మీ అందరికీ ఒక తీర్మానం అఖిలపక్షం తరఫున ఇప్పుడు ఈ అన్ని అంశాలపైన ఆయా జిల్లాల్లో కింది స్థాయి వరకు ఒక పెద్ద ఎత్తున రేపు April 1 నుంచి 15th వరకు ఒక ఎంతమంది అనే పాయింట్ కంటే సాధ్యమైనందుకు వాళ్ళ అందరూ ఎలా కలిశాము ఈ అంశాలపైన ఒక అంశం పైన లేకపోతే ప్రత్యేకించి ఇప్పుడు ఇమీడియట్ ప్రాబ్లం అయినటువంటి సిఏ, ఈ ఎన్పిఆర్, ఎన్ఆర్సీ వీటిపైన ఏదో ఒక ఎజెండా పెట్టి సరే ఎలక్ట్రల్ బాండ్స్ అంటే అందరికి కొంత అవగాహన ఉంది, దీనిపైన పెట్టి 1 నుంచి 15th వరకు అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా సదస్సులు, సెమినార్లు జరపాలని చెప్పి మన పార్టీలు 11 పార్టీలు నిర్ణయించాయి. దానికి ఆమోదం తెలియజేస్తూ ఆ విధంగా 1 నుంచి 15 వరకు జరపడానికి ఆమోదం తెలియజేస్తూ మీరందరూ చేతులు ఎత్తాలని
కోరుతా ఉన్నాం.